పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. చంద్రబాబు పనితీరును చూసి దేశ విదేశాల నుంచి అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. వోల్టేజ్ సమస్యలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్లు నిర్మిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే విధంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పార్టీ ఎస్టీ సెల్ భేటీలో అన్నారు. కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలని జనసేన రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను ఆయన సందర్శించారు. ఆవలో ఆక్రమణను తొలగించి కొత్త ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకృతి, పక్షులు మానవునికి మంచి నేస్తాలని, వాటిని సంరక్షించుకుంటే భావితరాల భవిష్యత్తు ఆరోగ్యదాయకంగా ఉంటుందని సీసీఎఫ్ బిఎన్ఎన్ మూర్తి అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల మ్యూజియంలో చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జీవ వైవిధ్యంపై చిత్రలేఖనం పోటీలు పెట్టారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంధన పరిరక్షణ ప్రచార కార్యక్రమం జరిగింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం సక్షం పేరుతో అవగాహన కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహిస్తామని పెట్రోలియం, సహజ వాయువుల ప్రతినిధులు తెలిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాగూర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో భాగంగా రథోత్సవం నిర్వహించారు. స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రథోత్సవం చూడటానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండలో శ్రీ బగళాముఖి అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2 రోజు జలబిందుల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు జలబిందులో ఊరేగింపులో పాల్గొన్నారు.